ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది. విద్యార్థులకు ఇక నుంచి మెమోలో గ్రేడింగ్కు బదులుగా మార్కులు ఉండనున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు ఉమ్మడి రాష్ట్రంలో 2010 నుంచి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి విద్యార్థుల మెమోలో మార్కులకు బదులుగా గ్రేడింగ్ను ఇస్తున్నారు. అంటే 92 నుంచి 100 మార్కులు వస్తే A1 గ్రేడ్, 91 నుంచి 83 మార్కులు వస్తే A2 గ్రేడ్, 82 నుంచి 75 మార్కులు వస్తే B1 గ్రేడ్, 74 నుంచి 67 మార్కులు వస్తే B2 గ్రేడ్, 66 నుంచి 59 మార్కులు వస్తే C1 గ్రేడ్, 58 నుంచి 51 మార్కులు వస్తే C2 గ్రేడ్, 50 నుంచి 43 మార్కులు వస్తే D1 గ్రేడ్, 42 నుంచి 35 మార్కులు వస్తే D2 గ్రేడ్ను కేటాయిస్తారు. 34 అంతకంటే తక్కువ మార్కులు వస్తే ఈ గ్రేడ్ను కేటాయిస్తారు. అంటే వారు ఫెయిల్ అయినట్టుగా భావించాల్సింది ఉంటుంది. 10వ తరగతి విద్యార్థులకు 2010కి ముందు మార్కుల విధానమే మళ్ళీ అమల్లోకి రానుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 100 మార్కులకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సబ్జెక్టులోనూ ఇంటర్నల్ అసైన్మెంట్స్ పేరుతో 20 మార్కులను కలిపే విధానాన్ని ఎత్తేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసారి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 24 పేజీల బుక్లెట్ ఇవ్వాలనే మరో నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మరో ఉత్తర్వును జారీ చేసింది. ఇప్పటి వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎస్ఎస్సి బోర్డు 80 మార్కులకు నిర్వహిస్తుంది. ఇంటర్నల్ అసైన్మెంట్స్ పేరుతో పాఠశాలే విద్యార్థులకు 20 మార్కులు ఇస్తాయి. ఈసారి అలా కాకుండా 100 మార్కులకు 10వ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు మెయిన్ ఆన్సర్ షీట్ 4 పేజీలతో పాటు అదనంగా 4 పేజీల ఆన్సర్ షీట్ ఇస్తున్న విషయం విదితమే.